వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనకు డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 170 వీడియో మీ ముందుంది. చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఇస్తున్నాను. ముఖ్యంగా స్టాక్ జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే ఈ వీడియోస్లో ఉంటాయి. 10 ప్రశ్నలు మాత్రమే ఇస్తున్నాను. ఆ 10 ప్రశ్నలు ఇస్తూ ఉంటే వాటికి మనకు 1700 క్వశ్చన్స్ అయితే మీ దగ్గర ఈ వీడియోస్లో ఉన్నాయండి. ఆ ప్లేలిస్ట్ ఒకే దగ్గర మీకు అన్ని క్వశ్చన్స్ కూడా అన్ని వీడియోస్ ఒకే దగ్గర ప్లేలిస్ట్ కూడా చేయడం జరిగింది. దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నాను. అక్కడ జాయిన్ అయితే మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, జాబ్ నోటిఫికేషన్స్ అయితే మరి దాంట్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. వీలైనన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా మ్యాక్సిమం మన స్టూడెంట్స్కి అయితే హెల్ప్ చేయడం కోసమే ఈ ఛానల్ అయితే ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు లేటెస్ట్ క్వశ్చన్ 2025 సీజన్కి సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్, దీన్నే మనం ఐపీఎల్ అంటాం, ఏ రోజు మొదలైంది అనే ప్రశ్న అయితే నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మీరు గమనించండి. మరి ఇక్కడ రైట్ ఆప్షన్ అయితే మీరు గుర్తించండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఈ 4గిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరైతే ఎక్స్పెక్ట్ చేయండి. ఇట్లాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు, ఇట్లా డేట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్యాండిడేట్ అయితే మోస్ట్ కన్ఫ్యూజన్లో పడతాడు. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదండి. సో అందుకనే కొన్ని పర్టికులర్ డేట్స్కి అయితే మీరు ఏదైనా ఒక కోడ్ కానీ హింట్ సహాయంతో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మార్చ్ 22, 2025న ఐపీఎల్ 2025 సీజన్ ఐపీఎల్ ఇది 18వ సీజన్ అండి. 2008లో మొదలైంది. సో మనకి ఈ మార్చ్ 22న స్టార్ట్ అయింది ఫస్ట్ మ్యాచ్ మనకు ఎవరెవరి మధ్య జరిగింది అంటే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ బెంగళూరు అండి. మొత్తం 10 టీమ్స్ అయితే ఈ ఐపీఎల్లో పాల్గొంటున్నాయి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎన్ని జట్లు పాల్గొన్నాయి అంటాడు ఖచ్చితంగా. 10 టీమ్స్ దీంట్లో పాల్గొంటున్నాయి. మనకి ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే ఈడెన్ గార్డెన్లో జరిగిందండి. ఈడెన్ గార్డెన్ అనేది మనకి కోల్కతాలో ఉన్న ఒక ప్రసిద్ధి చెందిన క్రికెట్ మైదానం. కొన్ని క్రికెట్ స్టేడియంల గురించి ప్రశ్నలు ఉంటున్నాయి మనకు. ఉదాహరణకి ప్రపంచంలో చూస్తే మీకు లార్డ్స్ స్టేడియం ఎక్కడుంది అని, లార్డ్స్ క్రికెట్ మైదానం అది లండన్లో ఉంది. అదేవిధంగా మీకు ఇంకొకటి వాంకడే క్రికెట్ స్టేడియం ఎక్కడుందనే ప్రశ్న గతంలో అడిగాడు. ముంబైలో ఉందండి, ఇండియాలో. సో ఇలాంటి ఫేమస్ స్టేడియంస్ అయితే గుర్తుంచుకోండి. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఐపీఎల్ సిరీస్ అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో మొదలైంది. ప్రస్తుతం ఐపీఎల్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అరుణ్ ధుమాల్ అండి. ఇది కూడా గుర్తుంచుకోండి. ప్రజెంట్ మొట్టమొదటి ఐపీఎల్ చైర్మన్ ఎవరు అంటే లలిత్ మోదీ అండి. మీకు రీసెంట్గా న్యూస్లో కూడా రావడం అనేది జరిగింది. ఇది మీకు ఐపీఎల్ గురించి. ఇక క్వశ్చన్ నెంబర్ 2, 2024 సంవత్సరానికి గాను 59వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి లభించింది? రైట్, ఇక్కడ కూడా మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. 2024 ఇయర్కి సంబంధించి మనకు వినోద్ కుమార్ శుక్లాకి అయితే జ్ఞానపీఠ పురస్కారం దక్కిందండి. జ్ఞానపీఠ పురస్కారం అనేది భారతదేశంలో ఇచ్చే హయ్యెస్ట్ లిటరీ అవార్డు, అంటే సాహిత్యంలో ఇచ్చేటటువంటి ఉన్నతమైన అవార్డు ఇండియాలో జ్ఞానపీఠ పురస్కారం. మనకి ఇక్కడ వినోద్ కుమార్ శుక్లా గురించి కూడా కొంత చదవండి మీరు. హిందీ భాషలో, హిందీ సాహిత్యంలో చేసిన సేవకైతే ఈ పురస్కారం దక్కింది. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞానపీఠ పురస్కారం పొందిన మొట్టమొదటి వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా అండి. ఓవరాల్గా హిందీలో చూస్తే 12వ వ్యక్తి ఇతను జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి వ్యక్తులలో. అది కూడా గుర్తుంచుకోండి. ఇక మొట్టమొదటి కవితా సంపుటి ఈ వినోద్ కుమార్ శుక్లాకి సంబంధించి లగబ్ జై హింద్ 1971లో వచ్చింది. మనకు జ్ఞానపీఠ పురస్కారం కింద ఇచ్చే నగదు వచ్చేసి 11 లక్షలు ఇస్తారు. సరస్వతి ప్రతిమ ఇస్తారు. ఇక్కడ కూడా అడగొచ్చండి ఎంత నగదు ఇస్తారనే కోణంలో ప్రశ్నలు ఉంటున్నాయి కాబట్టి స్పెషల్లీ గుర్తుంచుకోండి. ఇక మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు ఎవరు అందుకున్నారని ఇక్కడ 3వ క్వశ్చన్ ఇచ్చాను నేను స్టాక్ జీకే నుండి. ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు అనేది మనకి 1965లో మలయాళ భాషకు చెందినటువంటి శంకర్ కురూప్కు దక్కిందండి. ఆయన రాసిన ఒడుక్ కుజల్, ఇది గుర్తుంచుకోండి. అయితే అంతకంటే అంటే గతంలో మనకు ఎట్లా ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు రాసినటువంటి ఒక ప్రసిద్ధి చెందిన పుస్తకాన్ని జ్ఞానపీఠ అవార్డు లభించేది. కానీ ఇప్పుడు ఓవరాల్గా ఆయా రచయితలు, కవులు చేసినటువంటి సాహిత్య సేవను పరిగణలోకి తీసుకొని ఇస్తున్నారు కాబట్టి ఈ తేడా అయితే మీరు గమనించండి. 1965లో శంకర్ కురూప్ మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ పురస్కారం తీసుకున్నాడు, ఒడుక్ కుజల్. అదేవిధంగా జ్ఞానపీఠ పురస్కారం పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఆశాపూర్ణాదేవి అండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది.
బెంగాలీ భాషకు సంబంధించి చాలా మరి సాహిత్యం అయితే రాయడం జరిగింది. ప్రథమ్ శృతి అనే రచనకైతే ఈ అవార్డు దక్కింది ఆశాపూర్ణాదేవికి. ఇది స్టాక్ జీకేలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి 2025-26 బడ్జెట్లో ప్రకటించిన పథకం ఏది? రీసెంట్గా మనకు ఒక స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందిరా యువ వికాసం, జవహర్ యువ వికాసం, యువజన వికాసం, రాజీవ్ యువ వికాసం. ఇది మీకు లేటెస్ట్గా వచ్చింది. చాలామంది దీనికి ఆన్సర్ చేయగలుగుతారు, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక 4 months 5 months తర్వాత కనుక మీకు ఇదే ప్రశ్న ఇచ్చి ఇవే ఆప్షన్స్ ఇస్తే అప్పుడు కన్ఫ్యూజన్లో పడతారు. ఇందులో డౌట్ ఏం లేదండి. అందుకే రివిజన్ చేస్తూ ఉండాలి మీరు. పర్టికులర్గా మీకు ఇందులో ప్రతిదీ రైట్ ఆన్సర్ అనిపిస్తుంది ఒక 4 months తర్వాత 3 months తర్వాత చూస్తే. ఎందుకంటే ఎప్పుడో విని ఉంటారు కాబట్టి క్లారిటీ ఉండక గుర్తుండక ఈ 4 ఆప్షన్స్లో ప్రతిదీ రైటే అనిపిస్తుంది. ఇందిరా యువ వికాసం కరెక్టే అనిపిస్తుంది, జవహర్ యువ వికాసం కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా చదవాలి. రీసెంట్గా లాంచ్ చేసిన స్కీమ్ వచ్చేసి మనకు ఆ యూత్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ లాంచ్ చేశారు. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రాజీవ్ యువ వికాసం 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి 6,000 కోట్లు కేటాయించారు. ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్కి అయితే ఎన్ని కోట్లు కేటాయించారనే ప్రశ్న అయితే వస్తుంది. మనకు తెలంగాణ బడ్జెట్ March 19, 2025 పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దాని గురించి ఇచ్చాను. 2025-26 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు ఎంత శాతం కేటాయించారు? పర్టికులర్గా ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి విద్యాశాఖకు కేటాయింపులు పెరగాలని. మరి మొన్న రీసెంట్గా సమర్పించిన బడ్జెట్లో తెలంగాణలో 7.57% నిధులైతే బడ్జెట్లో విద్యాశాఖ కేటాయించడం జరిగింది. అందులో 23,108 కోట్లు మొత్తం రూపాయలలో తీసుకుంటే మనకి. ఇక ఇతర రంగాలకు జరిగిన కేటాయింపులు కూడా నేను ఇక్కడ ఇచ్చాను మీకు. వ్యవసాయ సహకార రంగాలకు 24,439 కోట్లు కేటాయించారు. గుర్తుంచుకోండి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వెరీ ఇంపార్టెంట్ అండి, 31,605 కోట్లు కేటాయించారు. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 గ్రాండ్ స్లామ్ టోర్నీ మెన్ సింగిల్స్ విజేత ఎవరు? రైట్. అంటే ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్నలు అండి ఇవి. మనకు డిఎస్సిలో కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, అదేవిధంగా మనకు ఇంకా మిగతా టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ కావచ్చు, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. ఆ యుఎస్ ఓపెన్. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి జెన్నిక్ సిన్నర్ అండి, ఇటలీకి చెందిన వ్యక్తి. మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 గ్రాండ్ స్లామ్ టోర్నీ మెన్ సింగిల్స్ విజేత. ఇక ఉమెన్ సింగిల్స్ విజేత వచ్చేసి మనకి మాడిసన్ కీస్, యుఎస్ఏకు చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచంలో మొట్టమొదటి AI న్యూస్ పేపర్ను ఏ సంస్థ ప్రచురించింది? ఇది 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డౌట్ ఏం లేదు. మీరు 5 స్టార్ రేటింగ్ అయితే ఈ క్వశ్చన్కి ఇచ్చుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్కి నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే అవి ఖచ్చితంగా మనకు దిగే ప్రశ్నలని మనం అంటే 100% అంటే 100% కాదు, కానీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటివి మనకు అడుగుతున్నాడు కాబట్టి గత అనుభవాల దృష్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు చూడండి. రాయిటర్స్, BBC, ఫాగ్లియో, PTI. ఏ సంస్థ మొట్టమొదటి AI న్యూస్ పేపర్, ప్రపంచంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ పేపర్ను ప్రచురించింది? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫాగ్లియో, ఇటలీకి చెందినటువంటి సంస్థ అండి. ఇక రాయిటర్స్ బ్రిటన్కు చెందిన వార్తా సంస్థ, మన డిఎస్సిలో ప్రశ్న ఉంది. BBC బ్రిటన్కు చెందినటువంటి వార్తా సంస్థనే. PTI ఇండియాకు చెందిన వార్తా సంస్థ, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా న్యూస్ ఏజెన్సీ. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచ జల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం మనకు March 22న ప్రపంచ జల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాం. 2025 థీమ్ వచ్చేసి మనకు హిమాని నదాల సంరక్షణ. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ అందుకే ఇంకొకటి ఏంటంటే మనకు March 22న ఎందుకు జరుపుకుంటున్నామో ఇక్కడ ఇచ్చాను. మనకు 1992లో బ్రెజిల్లోని రియో డిజనీరోలో ఒక సదస్సు జరిగిందండి. March 22న UN కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ సమావేశం అయితే జరిగింది. June 3 నుంచి June 14 వరకు ఈ మీటింగ్ జరిగితే March 22ను మనకి ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకోవాలి అని నిర్ణయించడం కూడా జరిగింది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, అది కూడా గుర్తుంచుకోండి. ఇక వాటర్ డే, వరల్డ్ వాటర్ డే మనకి March 22. క్వశ్చన్ నెంబర్ 9, చట్ట వ్యతిరేకంగా అమెరికాలో నివసించేవారు దేశం నుంచి స్వీయ బహిష్కరణ చేసుకునేందుకు వీలుగా ఇటీవల అమెరికా ప్రభుత్వం రూపొందించిన అప్లికేషన్ ఏది? రీసెంట్గా ఒక యాప్ అయితే మనకు లాంచ్ చేయడం జరిగింది. అమెరికా నుంచి చాలామంది అయితే బయట దేశాలకు పంపించేస్తున్నారు. వాళ్ళ కోసం అయితే రూపొందించిన ఈ యాప్ పేరు వచ్చేసి మనకు CBP హోమ్ యాప్ అండి. గుర్తుంచుకోండి, రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అంటాం ఇక్కడ CBP అంటే, గుర్తుంచుకోండి.
క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో కలదు? 4 ఆప్షన్స్ ఉన్నాయి: న్యూయార్క్, లండన్, సింగపూర్, బీజింగ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇది. హిత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు లండన్లో ఉంది, గుర్తుంచుకోండి. రీసెంట్గా ఇక్కడ ఒక యాక్సిడెంట్ అంటే ప్రమాదం జరగడము, అది వార్తల్లోకి రావడం అనేది జరిగింది. హిత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్ లండన్. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్. 10 మినిట్స్ అయితే పట్టింది, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్కి అయితే మీకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.